రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారం సినీ కార్మికులకు సంబంధించి ఓ మీటింగ్ పెట్టారు. దాంట్లో కొన్ని వరాల జల్లులు కూడా కురిపించారు. అది ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించినట్టు కాదా అండి? 100% ఉల్లంఘించినట్టు. ఇప్పుడు ఈ ఒక్క దాని మీద కూడా డిస్క్వాలిఫై కావచ్చు రేపు ఆయన క్యాండిడేట్ గెలిస్తే కూడా. ఎందుకంటే డైరెక్ట్గా అధికారులకు స్టేజ్ మీద నుంచి ఆదేశాలు ఇచ్చాడు. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే కోడ్ ఉన్నప్పుడు అసలు ఒక ముఖ్యమంత్రి ఇటువంటి మీటింగ్సే పెట్టకూడదు. వాస్తవంగా చెప్పాలంటే పెట్టినా కూడా పార్టీ విధానాల గురించి చెప్పుకోవాలి తప్ప ప్రభుత్వంలో ఆదేశాలు ఇవ్వడం అనేది మౌఖికంగా కూడా కరెక్ట్ కాదు అది. కాబట్టి ఆదేశాలు ఇవ్వడము, ఆయన వాళ్ళకు వరాలు కురిపించడము. ఎందుకంటే ఇవాళ కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ సినిమా ఫీల్డ్ నుంచి ఉన్నారు. ఎక్కువ మంది ఉండేది ఇందిరానగర్, కృష్ణానగర్, ఎల్లారెడ్డి కూడా. స్టూడియోస్ కూడా అన్నీ ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉన్నాయి, రామానాయుడు స్టూడియో కానీ, పద్మాలయ కానీ, అన్నపూర్ణ కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన ఈ పరిధిలోనే. కాబట్టి ఒక విస్తారమైన కమ్యూనిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా రేవంత్ రెడ్డి డాష్ మీకు వెళ్ళి అధికారులను మీకు ఆదేశాలు ఇస్తున్నా అని చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా అవి 100% కోడ్ వైలేషనే. కాబట్టి ఇది రేపు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ గెలిచింది అనుకోండి, ఆయన డిస్క్వాలిఫై అయిపోతాడు అభ్యర్థి. చాలా ఉన్నాయి కేసులు ఇటువంటి గతంలో డిస్క్వాలిఫై అయినాయి. కేవలం మస్జిద్ దగ్గర మీటింగ్ పెట్టిండనే చెన్నారెడ్డిని 68లో హైకోర్టు తప్పు బట్టి ఆయన ఎన్నిక చెల్లదని చెప్పింది. 6 years డిపార్ట్ చేశారు ఎలక్షన్ నుంచి ఆయన. నిన్న సీఎం గారి ప్రచారంలో జూబ్లీహిల్స్లో నియోజకవర్గ అక్కడున్న ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే కనుక 200 యూనిట్ల కరెంట్ రాదని, సన్నబియ్యం రావని, రేషన్ కార్డులు రావు అని చెప్తున్నారు. ఒక్క జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటేయకపోతే అంటే ఆయన దాని ఇంటెన్షన్ ఏమని అనుకుంటారు మీరు? అక్కడ వేయకపోతే రాష్ట్రం అంతా బంద్ చేస్తానా, ఆ నియోజకవర్గంలోకి ఇవ్వము అనా? ఆయన చేతులు ఏముండదు. ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా రాలేడు, కేటీఆర్ ముఖ్యమంత్రిగా రాలేడు. నెక్స్ట్ 3 ఏళ్ళు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు ఆయన ఆపాలంటే రాష్ట్రం మొత్తం ఆపాలి. ఒక నియోజకవర్గానికి ఆపిండి అనుకో, హైకోర్టు తప్పబడుతుంది, ఎవరో ఒకరు కోర్టుకు పోతారు. అది న్యాయం కూడా కాదు. ఆయన ఆ సాహసం కూడా చేయడు. ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు అబద్ధాలు మాట్లాడతాడు, ఎప్పుడు మభ్య పెడతాడు, ఎప్పుడు ప్రజల్ని తప్పుదో పట్టిస్తాడు. కాబట్టి ఈ విషయాలకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. నేను ప్రతి ఓటర్కి చెప్తున్నా, జూబ్లీహిల్స్ ఒక దగ్గర టీఆర్ఎస్ గెలిచినంత మాత్రాన 119 నియోజకవర్గాలలో పథకాలను ఆపలేడు. ఆయనతో కాదు అది. కాబట్టి ఇంకోటి, ఒకవేళ ఏదన్నా జరిగి ఈ ఎలక్షన్లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని దించేశారనుకుందాం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యండి అనుకుందాం. కేసీఆర్కి అటువంటి దురలవాటు లేదు. ఆరోగ్యశ్రీ అనేది ఎప్పుడో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు. ఈ రోజు వరకు కూడా కొనసాగుతూ ఉన్నది. 9.5 సంవత్సరాలు టీఆర్ఎస్ పాలనలో కూడా కొనసాగింది. అయితే కాంగ్రెస్ పెట్టిన మంచి స్కీమ్స్ అన్ని కొనసాగిస్తూనే, మంచి అని కాదు, ఏ స్కీమ్నైనా కొనసాగించండి. ఆయన ఏ స్కీమ్ని ఎత్తేయలేదు. ఎందుకంటే స్కీమ్ సర్కార్ ద్వారా నడుస్తాయి. ముఖ్యమంత్రి ఎవరు ఇంట్రడ్యూస్ చేసిన అనేది ఇంపార్టెంట్ కాదు, అది వచ్చిన గవర్నమెంట్ వల్ల మంచిదాన్ని ఫాలో అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ పీరియడ్లో ఎన్ని స్కీమ్స్ అదనంగా పేదవాళ్ళ కోసం పెట్టాడు. ఇప్పుడు ఉదాహరణకు ఇదే రేవంత్ రెడ్డి, ఈయన ప్రజలకు వ్యతిరేకే, ఈయన ఎప్పుడు మాట తప్పుతాడో అబద్ధాలు చెప్తాడు. మరి బస్తీ దవాఖానాలు బంద్ చేసిండా? ఇప్పుడు కేసీఆర్ ప్రచారం చేసిండా అట్లా మీరు కాంగ్రెస్ కోటేస్తే బస్తీ దవాఖానాలు బంద్ అయితే అని చెప్పిండా? చెప్పలే కదా. ఇటువంటి అబద్ధాలు ఎందుకు చెప్పాలి? మరి సన్నబియ్యం కేసీఆర్ ఎందుకు రద్దు చేస్తాడు? అసలు హాస్టళ్ళల్లో, గురుకులల్లో సన్నబియ్యం ఇంట్రడ్యూస్ చేసిందే కేసీఆర్ ఆనాడు ఉన్న పరిస్థితుల్లో. ఇవాళ ఏంటంటే గోడౌన్లలో అంతా స్టాక్ నిండింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని వదిలించుకోవాలి కాబట్టి సన్నబియ్యం ఇస్తాడు. కానీ ఈయనకేమి సన్నబియ్యం ఇవ్వాలనే ప్రేమ కూడా లేదు. నేను గ్యారంటీ చెప్తున్నా, నెక్స్ట్ 3 years ఈ సన్నబియ్యాన్ని ఈయనే ఆపుతాడు. ఆయన ఇచ్చే పరిస్థితి లేదు ఆయనకి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి లబ్ధి దొరికింది. 2 bedrooms ఇవాళ 3,000 మందికి పైన వచ్చినాయంటే అది కేసీఆర్ కదా చేసింది. వాటితో పాటు ఇంకా చాలా, ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో 28,000 మంది దళితులు ఉన్నారు. దళితులకు దళిత బంధు పథకం పెట్టింది ఆయనే కదా. ఆపింది ఎవరు? ఈయనే రేవంత్ రెడ్డి ఆపిండు. నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి దాన్ని ఆపేసిండు. అంటే ఆయనకు పేదవాళ్ళ మీద ఉన్న ప్రేమ, బస్తీ ప్రజల మీద ఉన్న ప్రేమ ఈయనకు లేదు, రేవంత్ రెడ్డికి లేదు. 2 ఏళ్ల నుంచి కనీసం డ్రైనేజ్ పొంగిపోలుతుందంటే కూడా పట్టించుకోలేదు, రోడ్లను బాగు చేయలేదు, ఒక్క రూపాయి బస్తీలకు కేటాయించలేదు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఆయన ఇచ్చింది ఏమీ లేదు.
ఇన్ని అవస్థలు పడుతున్న వాళ్ళ కోసము ఇప్పుడేదో ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి టూత్ పాలిష్ వర్కులు చేస్తున్నారు ఆ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ప్రజలకు అవగాహన ఉంది. వాళ్ళు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ను వ్యతిరేకిస్తున్నారు? ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఏ సర్వేలో చూసినా, అట్లనే సెఫాలజిస్టులు చేసే ఏ సర్వే చూసినా 50% ప్లస్ బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తున్నది. ఇది నేను చెప్పడం కాదు, సర్వేలు చెప్తున్నాయి. ఇక మరి అటువంటిప్పుడు ఓడిపోతానన్న భయంతో పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. ఆయన అబద్ధాలు మాట్లాడతాడు, ఆయన అభండాలు వేస్తాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. హరీష్ రావు కేటీఆర్ను బిల్లారంగా అంటున్నాడు. వాస్తవంగా ఈయన కాసిం రజ్వీ. బిల్లారంగా అని కనుక నువ్వు ఇట్లే మాట్లాడితే నువ్వు కాసిం రజ్వీ అని ప్రజలు నిన్ను పిలవాల్సి వస్తుంది. తర్వాతనమ్మా ఇప్పుడు మంత్రి పదవులు 3 ఖాళీగా ఉన్నాయి. ఇంకా నిజంగానే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాకపోతే, ముస్లింలను మభ్యపెట్టడానికి కాకపోతే, నువ్వు నిజంగానే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటే మరి 3 నింపొచ్చు కదా, ఇంకా 2 ఎందుకు ఖాళీ పెట్టినావు? అంటే ఈ జాలు మనం అర్థం చేసుకోవడానికి. ఈ ముస్లిం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సోదరిమణులకు నేను చెప్పేది ఏంటంటే, ఈయన మాయలో పడకండి. ఎందుకు అనంటే, నేను కేవలం మిమ్మల్ని మభ్యపెట్టడానికే ఈ 6 నెలల కోసం అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చాడు. ఆయన నిజంగానే ప్రేమ ఉండుంటే 2 ఏళ్ల కిందనే కేసీఆర్ కదా క్యాబినెట్ ఫామ్ చేసేటప్పుడే మహమూద్ అలీ గారికి మంత్రి పదవి ఇచ్చినట్టుగా అట్లా ఇచ్చేవాడు. ఏ క్యాబినెట్లోనైనా ఫస్ట్ క్యాబినెట్ ఫామ్ అయినప్పుడే ముస్లిం మంత్రి ఉండేవాడు. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి మభ్యపెట్టడానిక నిజంగా ప్రేమతోనా అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి. తర్వాత అమ్మ, ముస్లింలకు ఎట్లయితే మంత్రి పదవి లేదో ఈ రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 1952 నుంచి కేసీఆర్ గారు దిగిపోయేదాకా 300 కాపు మంత్రి పదవిలో లేకుండా ఎన్నడూ లేడు. ప్రతి క్యాబినెట్లో 300 కాపుకు మంత్రి పదవి వచ్చింది. మరి ఎందుకు ఇవ్వలేదు 300 కాపుకు? కేసీఆర్ 2 సార్లు క్యాబినెట్ ఏర్పాటు చేస్తే 2 సార్లు 300 కాపు మంత్రి ఉన్నాడు. ఎందుకంటే జనాభాలో బీసీలలో అత్యధిక శాతం ఉన్న వాళ్ళల్లో 300 కాపులు కూడా ఉన్నారు. ఇవాళ 22,000 మంది ఓటర్లు ఉన్నారు ఇక్కడ. ఈ 300 కాపులు బీసీలలో నంబర్ 1 300 కాపులే ఇక్కడ హైదరాబాద్ సిటీలో. నెక్స్ట్ లెవెల్ యాదవులు. మరి వీళ్ళు ఎందుకు ఓటేయాలి? యాదవ్ కమ్యూనిటీ నుంచి కూడా లేరు ఎవరు క్యాబినెట్ లేరు. నీ తల్లిదండ్రులను కోసం అప్పుడు అందులో కేసీఆర్ గారు 2 మంత్రివర్గాల్లో కూడా ఒక గౌడ్ ఉండేది, ఓ యాదవ్ ఉండేది, ఒక 300 కాపు ఉండేది, ముదిరాజు ఉండేది. అయితే ఇక్కడ ఏంటంటే నేను చెప్పదలుచుకున్నది, ఇక్కడ ఉన్న జూబ్లీస్లో ఉన్న ఓటర్స్ అందరికీ మూలాలు గ్రామాలలోనే ఉంటాయి. బస్తీలో ఉన్న వాళ్ళైనా బంగ్లాలలో ఉన్న వాళ్ళైనా. మరి నీ అన్నదమ్ములను గోసపుచ్చుకుంటున్నాడు. మళ్ళీ వాళ్ళని ఆత్మహత్యల దిక్కు నెడుతున్నాడు. ఈయన వచ్చినాక కొత్తగా ఓ థర్మల్ పవర్ స్టేషన్ ఓపెన్ అయింది లేదు, కొత్తగా ఓ ట్రాన్స్ఫార్మర్ వచ్చింది లేదు, పవర్ కట్స్ మళ్ళీ మొదలైనవి. బోర్వెల్స్లలో ఇదివరకు నీళ్లు పైకి వస్తే ఇప్పుడు మళ్ళీ అట్టడుకుపోతున్నాయి. నీకు వాగుల మీద చెక్ డ్యామ్ కట్టింది లేదు, కొత్త ప్రాజెక్టు పెట్టింది లేదు. రైతులకు ఉపయోగపడే ఏ పని చేయకపోగా వాళ్ళకు వచ్చే పథకాలు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. నువ్వు మోసం చేసినావు రైతులను. 10 ఏళ్ళు ఎన్నడూ లైన్లలో నిలబడి యూరియా తీసుకోలే. మొన్న రైతులు యూరియా కోసము నిలబడి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ గోస చూస్తుంటే నీ క్యాబినెట్లో కూడా చెప్పుకోవడానికి మంత్రి లేనప్పుడు 300 కాపులు నీకు ఎందుకు ఓటేయాలి? గొర్రెల పథకాన్ని ఆపినందుకు యాదవులు నీకు ఓటేయాలా? వేస్తారా? యాదవ్ క్యాండిడేట్కి ఇచ్చింది బీసీలను మభ్య పెట్టడానికి అనేది బీసీలకు తెలుసు. నువ్వు డ్రామాలు చేస్తున్నావు. ఆర్డినెన్స్ పేరుతోని, చట్టం పేరుతోని, చట్ట సవరణ పేరుతోని డెడికేటెడ్ కమిషన్నే నువ్వు సరిగ్గా వేయలేదు. వేయకుండా ఇవాళ ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అయినావు. ఇవాళ హైకోర్టులో పెండింగ్ ఉంది. అది పంచాయతీరాజ్ ఎన్నికలు నిర్వహించే దమ్ము ధైర్యం లేదు, ఎందుకంటే ఏబీసీ నీకు ఓటేయడు కాబట్టి. మరి వాళ్ళ బీసీ క్యాండిడేట్కి ఇచ్చినంత మాత్రాన బీసీలు అర్థం చేసుకోలేరా నీ మాయ మాటలు, నీ డ్రామాలు? ఇట్లా మనం ఏంటంటే క్యాండిడేట్ కాదు ఇక్కడ, ఇక్కడ నవీన్ యాదవ్ కాదు, ఇక్కడ సునీత కాదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది. ఈ రాష్ట్రంలో 40 ఏళ్ళకు పైన పరిపాలించిన చరిత్ర ఉన్నది. 1952 నుంచి 44 ఇయర్స్ దాదాపు. అదేవిధంగా బీఆర్ఎస్కి ఒక చరిత్ర ఉంది, 9.5 సంవత్సరాలు పరిపాలించిన చరిత్ర. ఆ 45 సంవత్సరాల్లో హైదరాబాద్కి కానీ తెలంగాణకు కానీ కాంగ్రెస్ ఏం చేసింది? ఈ కొద్ది పీరియడ్లో 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ఏం చేసింది? ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని చూసినా కూడా మనకు ఆ డిఫరెన్స్ కనబడుతుంది.
బీఆర్ఎస్ చేసిన పనులు 9.5 సంవత్సరాల్లో 44 ఏళ్లలో కాంగ్రెస్ వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు గెలవడం వల్ల ఆ పార్టీ ఆ ప్రజలను హక్కున చేసుకుంటుంది. 3 సార్లు కంటిన్యూగా హ్యాట్రిక్ సాధించిన పార్టీ అది. ఇక్కడ గోపీనాథ్ లాంటి టీడీపీలో గెలిచి కూడా బీఆర్ఎస్లోకి వచ్చిండు అన్నట్టు ఏంది? ఆ పార్టీని ఇష్టపడే కదా. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు ఇక్కడ వ్యక్తులను కాదు చూడాల్సింది, పార్టీని చూడాలి, పార్టీ నాయకత్వాన్ని చూడాలి, పార్టీ చరిత్రను చూడాలి, పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాలను చూడాలి, ఆ ప్రభుత్వాల ఆజమాయిషిలో జరిగిన పనులను చూడాలి. అది నేను ఆ జూబ్లీహిల్స్ ప్రజలకు అప్పీల్ చేస్తాను. ఇప్పుడు సీఎం గారి షెడ్యూల్ మామూలుగా ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మనం చాలా రోజుల నుంచి మీరు రాజకీయాలని చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు సీఎం లాంటి వ్యక్తులు ఒకటో రెండో బహిరంగ సభలకి అటెండ్ అయిన లాంటివి చూసినాం. కానీ మనం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు 5-6 రోజులు రోడ్ షోలు చేస్తున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అంటే ఏమన్నా వాళ్ళకి ముందుగానే ఈ సర్వేలు, మీరు అన్నట్టు ఇంతకుముందు సర్వేలు, ఓటమి భయం, దీంతోనే ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి 7 రోజులు ఒక ఉప ఎన్నిక కోసం ప్రచారం చేయడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఓటమి భయం డే 1 నుంచే పట్టుకుంది. డే 1 నుంచే ఓటమి భయం ఉంది. మొన్న అజారుద్దీన్ను అప్పటికప్పుడు మంత్రిగా ప్రకటించడం అనేది వాళ్ళు ఎంత ప్యానిక్ అవుతున్నారు అనేది అర్థమవుతా ఉన్నది. ఇక్కడ ఇంకొక భయం రేవంత్ రెడ్డికి ఏం పట్టుకున్నదంటే, ఎట్లా జూబ్లీహిల్స్ ఓడిపోతుంది, ఏ సర్వే చూసినా అదే చెప్తుంది, వాళ్ళ పార్టీ ఓన్ సర్వే చూసినా కూడా అదే చెప్తున్నది. అయితే ఇక మెరుగయ్యే పరిస్థితి కూడా వాళ్ళకి కనబడతలేదు. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారి రోడ్ షోకి వచ్చిన స్పందన చూస్తే అది ఇంకా ఎక్కువైపోయింది. అది అందుకే ఇవాళ ఏం చేయాలనో అర్థం కాక ఎన్నికల కోడ్ కూడా వైలేట్ చేస్తూ ఆయనకున్న అధికార దర్పాన్ని చూపెడతా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా ఏమైందంటే రేపు కోర్టులో ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మీరు అసలు ఎన్నికలు రాకముందే భయకంపితులైన వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే సునీత పేరు డిక్లేర్ అయిందో వాళ్ళు దొంగ ఓట్లను చేర్పించడము, తర్వాత ఇక్కడ లేని వాళ్ళకు ఓటు. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయిందమ్మా. మనకున్న సౌలభ్యం వల్ల ఇప్పుడు ఒక పేరు కొడితే ఎన్ని బూతులల్లో ఆ పేరు మీద ఓటు ఉన్నదో వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇది చేయగానే మనకు తెలిసిపోయింది కొత్త ఓట్లు ఎన్ని చేర్పించారు. అందులో వేరే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో నవీన్ యాదవ్ బ్రదర్ది 3 ఇళ్లల్లో ఆయన ఓటు ఉంది. తర్వాత ఒక ఇంట్లో చూస్తే 100-128 ఓట్లు ఉన్నాయి, వాళ్ళు లేనలేరు ఆ ఇంట్లో. అంటే ఇట్లాంటివన్నీ కూడా కావాలని చేర్పించారు. దాదాపు 34,000-35,000 ఇటువంటి తప్పుడు ఓట్లను అనేవి మనం చూసాం. ఈ పేర్లతో ఉన్న ఓట్లను మనం వేయించుకోవచ్చు బూతులలో పోయి, ఫేక్ ఐడి చూపెట్టి. గవర్నమెంట్ వాళ్ళదే కదా, కాబట్టి బూతులను క్యాప్చర్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆ ప్యానిక్ అయింది. ఎప్పుడు అంటే నామినేషన్ల కంటే నెల ముందే. ఇప్పుడు క్యాండిడేట్ కూడా డిక్లేర్ చేయడానికి వాళ్ళకు లాస్ట్ మినిట్ పట్టింది. మరి అట్లున్నప్పుడు ఆ భయం వాళ్ళని వెంటాడితేనే కదా రోజుకో రోడ్ షోకి వచ్చేది. రాష్ట్రాన్ని అంత వదిలిపెట్టి వాళ్ళ ఎన్ని సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో, అన్ని జిల్లాల్లో వడ్లు తడిచిపోయినాయి. వీళ్ళు ప్రొక్యూర్ చేసిన సెంటర్స్లలో కూడా వడ్లు తడిచినాయి. వాళ్ళకేం హామీ ఇవ్వలేదు. ఏదో ఆర్థిక సాయం చేస్తానడు కానీ 6 గ్యారెంటీ లాగానే ఇది కూడా వట్టి అబద్ధం మాటలు. ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోతే తులం బంగారం ఏదని అడుగుతున్నారు, మరి 2,500 ఏదని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, మా మంత్రులనే నిలదీస్తా ఉన్నారు పోయినప్పుడు. తర్వాత బాకీ కార్డు చూపెడతాను. నిరుద్యోగులు ఎట్లయితే అప్పుడు కేసీఆర్ గారిని ఓడించాలని చెప్పి రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఆయన ఇచ్చిన బస్సులలో ఎక్కి ఊరు తిరిగి ప్రచారం చేసి కేసీఆర్ ఓటమి కారణమైనలో వాళ్ళే ఇవాళ రియలైజ్ అయ్యి కళ్ళు తెరుచుకొని వాళ్ళు జూబ్లీహిల్స్లో ఇవాళ క్యాండిడేట్ పెట్టారు ఆస్మా అని చెప్పి. తర్వాత RRR బాధితులు, ఫార్మాసిటీ బాధితులు, రైతులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ నామినేషన్లు వేశారు. వాళ్ళ ఉద్దేశం గెలుస్తామని కాదు, వాళ్ళ బాధలను చెప్పుకుందాము, ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పి. మరి వాళ్ళ అందరూ ఇంతమంది కూడా పోటీ ఎవరి మీద అంటే కాంగ్రెస్ మీద. చివరిగా నేను అప్పీల్ చేసేది ఏంటంటే జూబ్లీహిల్స్ ప్రజలకు, మీరు కనుక పొరపాటున గతంలో రూరల్ తెలంగాణలో ఏ తప్పైతే ప్రజలు చేశారో మీరు పొరపాటున కాంగ్రెస్ని కనుక గెలిపించినట్టయితే, సన్న బియ్యం మీద రేవంత్ రెడ్డి ఇచ్చిన ధమ్కీలను కనుక మీరు నమ్మి ఓటేసినట్టయితే, మీరు మొత్తం తెలంగాణ ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టయితుంది. ఏంటంటే మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు, ఏదైనా చేయొచ్చు, అయినా కూడా ఓట్లేసి గెలిపించినట్టయితే ప్రజలకు ఏం సంకేతం పోతుంది అంటే ప్రజలు మోసం చేసినా క్షమిస్తారు, వాళ్ళకి ఇస్తానన్న పథకాలు ఇవ్వకపోయినా, ఇస్తున్న పథకాలను ఆపేసినా వాళ్ళు ఏం పట్టించుకోరు.
ఇట్లా కనుక ఒక రాంగ్ మెసేజ్ పోతే రేపు ఏ రాజకీయ నాయకుడైనా మోసం చేయడానికి మీరు కారణమవుతున్నారు. రాజకీయ నాయకులను ముక్కుబట్టి వాళ్ళు ఇచ్చిన మాటలను అమలు చేయించే శక్తి ఉన్న ప్రజలు రాజకీయ నాయకుల మోసాలకు మద్దతు ఇచ్చినట్టు అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డి ఎంత మోసగాడు అనేది మీకు తెలుసు. ఈ మోసాలకు కనుక మీరు సర్టిఫికెట్ ఇచ్చినట్టు అవుతుంది ఇవాళ కాంగ్రెస్ను గెలిపిస్తే. ఇక్కడ నవీన్ యాదవ్ సునీత అనేది నేను మాట్లాడా, ఇక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆయన ఇచ్చిన బీఫామ్ అది. కాబట్టి మీరు కనుక పొరపాటున గెలిపించినా కూడా గోసపడతారు. భవిష్యత్తులో తెలంగాణ అంతా గోసపడడానికి కారణమవుతారు. ఇక ఇచ్చేటి కూడా ఆపుతాడు రేవంత్ రెడ్డి. ఇవాళ ఇస్తున్న ఈ ఫ్రీ బస్సు ఉండదు. మీరు కనుక ఆయన మోసాలకు మద్దతు ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇస్తున్న ఏ పథకం కూడా ఉండదు. ఇదివరకే చెప్పిండు, నేను ఇవ్వకపోతే నన్ను కోసుకొని తింటారా అన్నాడు. నా దగ్గర డబ్బులు లేవన్నాడు. నన్ను చెప్పులు దొంగను చూసినట్టు చూస్తాను లేడు కన్నా బ్యాంకుకు పోతే అన్నాడు. ఇక ఇట్లా మాట్లాడటానికి మీరు సపోర్ట్ ఇచ్చినట్టయితే ఈ భూమి మిమ్మల్ని క్షమించదు, ఈ ప్రజలు మిమ్మల్ని క్షమించరు. థ్యాంక్ యూ సార్.